భారీ వర్షం కారణంగా వరద పోటెత్తి గోడ కూలిందని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం పునాది దగ్గర మెత్తటి భూమి ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోమ్ మినిస్టర్. సో ఇందులో మనం 7గురిలో 3 ఫీమేల్స్ 4 మేల్స్ ఉన్నారు. ఈ 3 ఫీమేల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ బాడీస్ మాత్రం పోస్ట్ మార్టం కానీ మార్చరీకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక మేల్ను కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల. సో ఇందులో 3 అయితే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ 3 పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఎడ్ల వెంకట్రావు మేల్ 45 years ఈయన. ఇంకొకరు పత్తి దుర్గా స్వామినాయుడు, ఈయన వయసు 33 సంవత్సరాలు. ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు, ఈయన 28 years మేల్. సో వీళ్ళ 3 పేర్లు అయితే మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది.